హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఇట్లా ఉన్నాయి చూద్దాం. విద్వేషం జోపిస్తున్న బీజేపీ ఆసాం సభలో రాహుల్ గాంధీ విమర్శ. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ విద్వేషం వ్యాప్తి చేస్తోందని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలో బిశ్వనాథ్ చర్యాలీలో ఆదివారం నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను విద్వేషం విరజిమ్మే నేతగా ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే హిమంత క్షమాపణలు కోరినా వదిలిపెట్టబోమని, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినట్టుగా చూసుకో. సో మొత్తం మీద ఇక్కడ మతపరమైనటువంటి విద్వేషాలు, సో పార్టీలతోని ఈనాడు ప్రజలు ఒక విద్వేషాలు సృష్టించడానికి నరేంద్ర మోడీ చేస్తున్నారని చెప్పేసి ఇది రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్ళి ఎన్నికల నేపథ్యంలో ప్రసంగించడం జరిగింది. కాబట్టి ఈనాడు ఎలక్షన్స్ అంటేనే విమర్శలు చేసుకోవడం, ప్రతి విమర్శలు చేయడం, కౌంటర్లు, మళ్ళీ రీకౌంటర్లు ఇట్లుంటాయి. సో మొత్తానికి ప్రజలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. కాబట్టి ఓటు ఎవరికి వేయాలి, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి, సో ఏ పార్టీని గెలిపించాలని చెప్పేసి అక్కడ ఖచ్చితంగా ప్రజలకు ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈనాడు అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈనాడు ఫోన్లలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈనాడు యువకులు కానీ ఆ యువకుల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉంటారు. కాబట్టి ఓటు హక్కు అనేది చాలా విలువైంది. కాబట్టి ఈనాడు అక్కడ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఈ విమర్శలు తగ్గించుకొని అభివృద్ధి పైన ఫోకస్ పెడితే బాగుంటుంది. ఆ అభివృద్ధి ప్రజలు ఓట్లు వేసేటానికి కీలకంగా వర్క్ చేస్తుంది. ఎల్పిజి కష్టాలు కిలో 500లకు చేరిన భారంగా చోట సిలిండర్. పేదలు వలస కార్మికులకు తప్పని తిప్పలు. బ్లాక్ మార్కెట్ దందాను కట్టడి చేయలేని ప్రభుత్వాలు. సో ఇప్పుడు ఎట్లుంటున్నా అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా నడుస్తూ ఉన్నది అనమాట. ఈనాడు ఒక 500 రూపాయలు 5 kg సిలిండర్ ఉంటే ఈనాడు దాన్ని 600కి 700కి అమ్ముతా ఉన్నారు. సో ఈనాడు కమర్షియల్ సిలిండర్ కానీ డొమెస్టిక్ సిలిండర్స్ కానీ ఈనాడు విచ్చలవిడిగా బ్లాక్ దందా నడుస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. అమెరికాకు మరో ఎదురు దెబ్బ. రెస్క్యూ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్. 5 మృతి. దిగి రాకుంటే నరకమే. ట్రంప్ అల్టిమేటం పట్టించుకొని టెహ్రాన్. గల్ఫ్ పై కొనసాగుతున్న దాడులు. ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా దేశాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన F-15 ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం, దానిలో ఉన్న 2 పైలట్లలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ విమానాన్ని కూడా కూల్చేశామని ఈనాడు ఇరాన్ చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి 5 చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. సో అమెరికా ఏది చేసినా కానీ అల్టిమేటంగా ఇరాన్ కూడా దానికి ప్రతిదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ట్రంప్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. నేర్చుకోవడమే న్యాయ వ్యవస్థకు దిక్సూచి. బుద్వేలులో హైకోర్టు జూన్ 2న 2వ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. కార్యనిర్వాహక వ్యవస్థను కలిసి పనిచేయాలి, అప్పుడే రాజ్యాంగం సజీవం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థను తమ లక్ష్యాన్ని విషయంలో ఏకీభవించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలనేవి చికం కాదని, అత్యవసరమేనని, వాటిని బలోపేతం చేయటం తప్పనిసరి అని అన్నారు. సో మొత్తానికి బుద్వేల్ హైకోర్టులో 2వ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లుగా చూసుకోవచ్చు. భారత్ ఆర్థిక వృద్ధి రేట్లో కోత 6% తగ్గింపు. మూడీస్ నివేదిక. మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6% తగ్గించింది. గత ఏడాది ఆర్థిక వృద్ధి 6.8% ఉన్న సంగతి తెలిసిందే. సో టోటల్ గా భారత ఆర్థిక వృద్ధి రేట్లో కోత అన్నట్టు చూసుకోవచ్చు. సో ఈనాడు భారతే కాదు ఇతర దేశాల్లో కూడా కొంచెం ఆర్థికంగా పరిస్థితులు అట్లా ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ప్రతి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. నాదర్గుల్లో 7,000 కోట్ల భూ కుంభకోణం. 373 ఎకరాల భూమిని తనుకుపోతున్న కాంగ్రెస్ పెద్దలు. కబ్జా కంపెనీల వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం. అధికార పార్టీ నేతల ఆక్రమణలు హైడ్రాకు కనిపించడం లేదా? ఏవి రంగన చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్తాం. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. సో మొత్తం మీద నాదర్గుల్లో 7,000 కోట్ల భూ కుంభకోణం జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు ప్రస్తావిస్తా ఉన్నారు. సో మరి ఆ 373 ఎకరాల భూమిని తనుకుపోతున్న కాంగ్రెస్ పెద్దలు అన్నట్టు మనం అక్కడ చూడొచ్చు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మేము కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాం. సో అక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారా, లేకపోతే ఈనాడు వ్యవసాయదారుల భూములను తీసుకొని డెవలప్మెంట్ అని చెప్పేసి దాని మళ్ళా వేరే విధంగా టర్న్ అవుట్ చేస్తున్నారా? సో ఇదంతా క్లారిటీ ఇస్తుంది.
జగన్ ను చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకొస్తోంది. ఏపీ మంత్రుల తీవ్ర విమర్శలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు కొలను సాదారెడ్డి, పార్థసారథి, అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ను చూస్తే తుగ్లక్ పాలన గుర్తుకొస్తుందని పార్థసారథి చెప్పుకొచ్చారన్నమాట. ఏ ఏ పాలన ఉన్నా కానీ ప్రజలు చైతన్యవంతమైనది కాబట్టి ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు. నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కమలనాథులు చురుగ్గా పాల్గొనాలి. ప్రతి ఇంటిపై జెండా రెపరెపరాడాలి. పార్టీ చీఫ్ రామచంద్రరావు పిలుపు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం 6న పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని రామచంద్రరావు గారు చెప్పుకొచ్చినారు అనమాట. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే తీసుకొస్తుందో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చెప్పారు. తెలంగాణ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రిటెక్ తదితర రంగాల సమ్మేళనంతోనే వృద్ధి సాధ్యం. విదేశాల్లోని మన విద్యార్థులు, నిపుణులు భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కొలంబియా బిజినెస్ స్కూల్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ ప్రసంగం. ఖచ్చితంగా ఇంకా తెలంగాణ విద్యార్థులు ప్రపంచ దేశాలలో చదువుతున్నారు. సో అక్కడ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని భారతదేశంలో మరలా వాళ్ళు వచ్చి మంచి స్టార్టప్స్ బిజినెస్ కానీ, టెక్నాలజికల్ స్కూల్స్ కానీ, సో మంచి ఒక ఎన్విరాన్మెంట్ ని మన స్టేట్ కి తీసుకురావాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, సో ఎడ్యుకేషనిస్ట్ కానీ ఇంకా మన రాష్ట్రం పైన ఫోకస్ చేసి మంచి డెవలప్మెంట్ స్కిల్స్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఆప్ నేతలకు రాఘవ్ చెడ్డా కౌంటర్. సినిమా ఇంకా ఉందని వీడియోలతో ఎదురుదాడి. పంజాబ్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం ముదిరింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఎంపీ రాఘవ్ చెడ్డా ఆదివారం పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు. సినిమా అయిపోలేదు, ఇంకా మిగిలి ఉంది, పైగా ఇప్పుడే అసలు సినిమా అంటూ వీడియోలు విడుదల చేశారు. పార్లమెంట్ లో పంజాబ్ సమస్యలను రాఘవ్ ప్రస్తావించడం లేదని పార్టీ అంతర్గత వాదనను, సో ఈనాడు అసత్య ప్రచారాలు నా మీద క్రియేట్ చేస్తున్నారు. నేను ఈనాడు భారతదేశంలో ఏ విధమైనటువంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సో వాటి ఒక్కటి ప్రశ్నిస్తూ ఉంటే ఈనాడు వచ్చేటటువంటి ఇమేజ్ తట్టుకోలేక ఆమె ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈనాడు చెడ్డ అంటా ఉన్నాడు అనమాట. సో చూద్దాం ఎట్లా ఉంటది ఏంటనేది. రాజకీయం అంటేనే అంతే కదా, ఇక కొంచెం హైప్ అవుతున్నారు అంటే మళ్ళీ వాళ్ళని ఎట్లా దించాలని చెప్పేసి ఎట్లా కాలు గుంజాలి, ఎట్లా కింద పడేయాలని చూస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది రాజకీయం. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.